వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో భాగంగా ఆల్రెడీ 3 సెక్షన్స్ చేశామండి. అందులో హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటీ ఉన్నాయి. అవి మన ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియోకి వస్తే ఫస్ట్ మీరు ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఆ వీడియోస్ చూడవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది ఎకానమీ పార్ట్. ఎకానమీ సెక్షన్ చూద్దామండి. The first question, at present with which name is Swarna Jayanti Gram Swarojgar Yojana 1999 implemented అని అడుగుతున్నారు. సో ఈ స్కీమ్ అప్పట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ స్కీమ్. సో ఈ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999 ఏ నేమ్తో, విత్ విచ్ నేమ్ కింద ఇవ్వబడిన ఏ నేమ్తో ఇంప్లిమెంట్ అవుతుంది అని అడిగారు. ఇట్ వాజ్ ఏ క్వశ్చన్ ఇన్ 2018. సో మనం ఒకసారి దీని గురించి చూద్దామండి. ఈ నేమ్ని స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1919లో ఈ నేమ్ వచ్చింది. 2014 ఆర్ 13-14లో దీన్ని నేషనల్ రూరల్ లివ్లీహుడ్ మిషన్గా నేమ్ చేంజ్ చేశారు. నేషనల్ రూరల్ లివ్లీహుడ్ మిషన్ మేజర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ దీన్ని హిందీలో ఆజీవిక అని పిలిచేవాళ్ళు. ఆజీవిక అని నేమ్తో పిలిచేవాళ్ళు. బట్ 2016లో 2016లో కొత్త గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు 2014 తర్వాత అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది నరేంద్ర మోదీ దీని నేమ్ ఏం చేంజ్ చేశారంటే దీన్ దయాల్ అంత్యోదయ నేషనల్ రూరల్ లివ్లీహుడ్ మిషన్గా నేమ్ చేంజ్ చేశారు. సో ద ప్రజెంట్ నేమ్ ఆఫ్ దిస్ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999 ఈజ్ బీన్ ప్రజెంట్లీ ఇంప్లిమెంటింగ్ విత్ ద నేమ్ ఆఫ్ దీన్ దయాల్ అంత్యోదయ నేషనల్ రూరల్ లివ్లీహుడ్ మిషన్. బట్ యాజ్ పర్ ది క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ 2018, ద ఆన్సర్ గివెన్ వాజ్ ఆజీవిక. అండ్ యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ బికాస్ the scheme names changes with respect to change in government or changes with respect to time and new schemes will come. So it was a current affair question and you need not to worry about it. Next question andi, what is the basic goal of Mission Indradhanush launched in 2014 by central government అన్నారండి. మిషన్ ఇంద్రధనుష్ అనేది ఒక గవర్నమెంట్ స్కీమ్. ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ ఇంద్రధనుష్ అనే స్కీము కింది వాటిలో దేనికి సంబంధించింది అని అడిగారండి. సో వి విల్ డిస్కస్ అబౌట్ ది బేసిక్ పాయింట్స్. మిషన్ ఇంద్రధనుష్ ఈజ్ అబౌట్ ఇమ్యూనైజేషన్. అంటే immunization is nothing but giving the strength, what is called giving preventive mechanism for disease. అంటే రోగాలు రాకుండా దాన్ని ప్రివెంట్ చేసేటట్లు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు పోలియో డ్రాప్స్ ఇస్తారు. అది ఎలా అంటే డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి. అట్ ద సేమ్ టైం ఐరన్ రిచ్ ఫుడ్ ఇస్తారు ప్రెగ్నెంట్ ఉమెన్కి, చిల్డ్రన్కి. ఎందుకంటే ఆ ఐరన్ రిచ్ ఫుడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు హిమోగ్లోబిన్ కంటెంట్ సరిగ్గా ఉంటుంది. వాట్ ఈస్ కాల్డ్ ద డిసీజెస్ అనీమియా అనే డిసీజ్ రాదు. సో ఆ విధంగా న్యూట్రియంట్స్ పెంపొందించడానికి, బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉండడానికి, అట్ ద సేమ్ టైం గుడ్ గ్రోత్, బేబీకి మరియు ప్రెగ్నెంట్ ఉమెన్కి సరైన గ్రోత్ ఉండడానికి, నేషనల్ లెవెల్ యూత్ని డిసీజ్ ఫ్రీగా ఉండడానికి, అంటే ఈ యూత్ మరియు చిల్డ్రన్ డిసీజ్ లేకుండా మంచిగా పెరగడానికి వాళ్ళు ఏం తీసుకున్నారంటే ఇమ్యూనైజేషన్ ప్రాజెక్ట్ అండర్ ది మిషన్ ఇంద్రధనుష్. ఎవరెవరికి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వర్ ప్రైమరీ టార్గెట్. ప్రెగ్నెంట్ ఉమెన్, at the same time children under 2 years were primary targets of మిషన్ ఇంద్రధనుష్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారంటే డైరెక్ట్లీ విత్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి దేనికి సంబంధించింది అని అడిగారు. మనం ఒక్కొక్కటి చూద్దామండి. వీల్ గో ఫ్రమ్ బాటమ్. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్నారు. ఫస్ట్ చూసిన తర్వాత అర్థమవుతుంది. ఎంకరేజింగ్ ఎంటర్ప్రీనర్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మాల్ బిజినెస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ బిజినెస్ అండి. దెన్ ప్రొవైడింగ్ ఇరిగేషనల్ ఫెసిలిటీ. అసలు ఇరిగేషనల్ ఫెసిలిటీ అగ్రికల్చర్ ల్యాండ్ కానే కాదు. ఇట్ ఈస్ అబౌట్ ఇమ్యూనైజేషన్. సో ఈ రెండు ఆప్షన్లు అయినప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా ఆటోమేటిక్గా అవ్వదు. సో ఇమ్యూనైజేషన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో డైరెక్ట్ చూస్తేనే పెట్టేయచ్చండి. దిస్ scheme is still active. ఈ స్కీమ్ ఇంకా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అండి విత్ ద సేమ్ నేమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ రిలేషన్ టు ఆంధ్రప్రదేశ్ Which of the following applications has received CSI Nihilent Best E-Governance Award
డ్యూరింగ్ ది ఇయర్ 2017 and 18 అని అడిగారు. సో ఇది అప్పటి యొక్క కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. ఎందుకంటే మనకు ఎగ్జామ్ పెట్టింది 2018 or 19లో ఎగ్జామ్ జరిగింది ఫిలిమ్స్. సో దానికన్నా జస్ట్ 1 year ముందు మన ఆంధ్ర స్టేట్ వచ్చిన అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకి కొన్ని అవార్డ్స్ ఇస్తుంది. విలేజ్ డెవలప్మెంట్ బాగుందని, లేదా హెల్త్ కేర్ బాగుందని, లేకపోతే స్పోర్ట్స్ బాగున్నాయని, లేకపోతే జస్టిస్ బాగా వచ్చిందని, అదర్ ల్యాండ్ రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నాం. సో డిఫరెంట్ సెక్టార్స్లో ప్రతి స్టేట్కి అవార్డు ఇస్తుంది మంచిగా పర్ఫామ్ చేసిన వాటికి. అట్లా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కి ఏవైనా అవార్డ్స్ వచ్చాయా జస్ట్ ఎగ్జామ్ కన్నా ఒక 1 year ముందు, 1 year బిఫోర్ కరెంట్ అఫైర్స్ అండి అప్పటికి ఇది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. ఇది 2018 పరంగా ఆంధ్రప్రదేశ్కి ఏ అవార్డు వచ్చింది అంటే డి కృషి. దీన్ని డిజిటల్ కృషి అంటారు. డిజిటల్ కృషి. ఇక్కడ నేను వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ అంటే ఆన్లైన్, యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి టెక్నాలజీ అంటారు, ఐసిటి అంటారు. దేనికోసం అంటే కృషి అంటే అగ్రికల్చర్ పర్పస్. అగ్రికల్చర్లో ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్పుట్స్, సీడ్స్ కానీ, ఇరిగేషన్, న్యూ టెక్నాలజీ లైక్ డ్రిప్ ఇరిగేషన్ కానీ అలాంటి వాటి గురించి, అట్ ద సేమ్ టైం ఏమన్నా న్యూ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఉన్నాయా వాటి గురించి, మార్కెట్ యాక్సెస్ గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, కాస్ట్ ఆఫ్ సీడ్స్ కానీ, కాస్ట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అవైలబిలిటీ కానీ వాటి గురించి, తర్వాత సాయిల్ కండిషన్స్ గురించి. సో ఇట్ ఈస్ అబౌట్ ద ఇంప్రూవింగ్ ది అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్లో ఎస్పెషలీ టువర్డ్స్ ద ఇన్పుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ సెక్టర్. సో దేనికి అవార్డు వచ్చింది అంటే డి కృషికి వచ్చిందండి. అండ్ యూ నీ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ కంప్లీట్లీ జస్ట్ 1 year బిఫోర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ 2018-19లో. అప్పటికి 1 year బ్యాక్ కదండి 2017 and 18 అంటే. సో ఇక్కడ మనం వరీ అవ్వాల్సిన ఏం లేదు. బట్ జస్ట్ ఫర్ ఆన్సర్ నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ వీ కన్సిడర్ యాజ్ ఎ స్టాటిక్ క్వశ్చన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ రూపే కార్డ్? ఫస్ట్ మనం రూపే కార్డ్ అంటే చూద్దామండి. రూపే కార్డ్ అంటే ఏంటి? రూపే కార్డ్ మనం జనరల్గా ఏటీఎం మెషిన్లో వెళ్ళి మనీ తీస్తాం కదండి. సో రూపే కార్డ్ డెబిట్ కార్డ్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనం యూజ్ చేసే 90% డెబిట్ కార్డ్ అవుతుంది. కానీ రూపే కార్డ్ ఆల్సో క్రెడిట్ కార్డ్ కూడా అవ్వచ్చు. దీన్ని ఎవరు ఇష్యూ చేశారు సార్ అంటే జనరల్గా మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, డబ్బు తీయడానికి, లేదా డబ్బు మనం ఆల్రెడీ వేసింది తీసుకోవడానికి, లేదా లోన్ తీసుకోవడానికి తీసుకుంటాం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది, ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు సార్ అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు, ఎన్పిసిఐ. సో దీని ఫుల్ ఫామ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ వర్క్స్ అండర్ దిస్ ఎన్పిసిఐ ఎవరి కింద పనిచేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వర్క్స్ అండర్ ఆర్బిఐ, భారత కేంద్ర బ్యాంక్. ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఎన్పిసిఐ పనిచేస్తుంది. ఆ ఎన్పిసిఐ రూపే కార్డ్ని ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఈ రూపే కార్డ్ ఎలా అంటే వాట్ ఈస్ కాల్ మనీ ట్రాన్సాక్షన్ కోసం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసేది. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఈ ఎన్పిసిఐ ఇంకా ఏం తీసుకొచ్చింది సార్ అంటే మనం డైలీ యూజ్ చేసే కార్లలో ఫాస్ట్ ట్యాగ్ ఈ ఎన్పిసిఐ తీసుకొచ్చింది. ఇంకా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే యూపీఐ కూడా ఎన్పిసిఐ తీసుకొచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో యూపీఐ కానీ, ఫాస్టాగ్ కానీ, రూపే కార్డ్ కానీ ఎన్పిసిఐ తీసుకొచ్చింది. ఎన్పిసిఐ ఎట్లా అంటే వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఎ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అక్కడ ఇట్ ఎంటర్స్. ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ బ్రాంచ్ అండర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ క్లియర్గా ఏమడిగారండి, రూపే కార్డ్ ఎవరు తెచ్చారు అన్నారు, ఆర్బీఐ. బట్ ఆర్బీఐ ఎన్పిసిఐ లేనప్పుడు ఆర్బీఐ వీ కెన్ పుట్, బట్ ఎన్పిసిఐ సపరేట్ దానిలో డివిజన్ ఇచ్చారు కాబట్టి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకు రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ మనకు ఏటీఎంస్ ఉన్నాయి కదండి, ఏటీఎంస్ను కూడా ఎన్పిసిఐ కంట్రోల్ చేస్తుంది త్రూ నేషనల్ పేమెంట్ స్విచ్. నేషనల్ పేమెంట్ స్విచ్ అనే దీంట్లో ఒక సబ్ బ్రాంచ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ ఇండియాలో ఉన్న అన్ని ఏటీఎం కార్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. సో అల్టిమేట్లీ ఇట్ కంట్రోల్స్ ఏటీఎంస్ ఆల్సో. ఏటీఎంస్ ఎలా వర్క్ చేయాలి, లిమిట్ ఎంత అనేది ఇది హెల్ప్ చేస్తుందండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఈస్ ది ప్రోగ్రామ్ దట్ హ్యాస్ ది థీమ్ వన్ నేషన్ వన్ స్కీమ్ అని అడిగారండి. సో ఇక్కడ ఒకే దేశం ఒకే స్కీమ్ ఒకే పథకం అనే విధంగా కింద ఇచ్చిన వాటిలో ఏది ఉంది అని అడిగారండి. సో ఇక్కడ ఇండైరెక్ట్లీ ఏం అడుగుతున్నారంటే మనకు పాలిటీ కూడా టు సమ్ ఎక్స్టెంట్ పార్ట్ని అడుగుతున్నారు. అంటే కంప్లీట్లీ వన్ నేషన్ అంటే ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ స్కీమ్, ఇండియా మొత్తం ఒకే యూనిఫామ్ స్కీమ్ ఉండే విధంగా ఏది ఉన్నాయి అనే విధంగా అడుగుతున్నారు. మనం ఒక్కొక్కటి ఆప్షన్ చూద్దామండి. నేషనల్ రూరల్ లిటరసీ మిషన్. యాక్చువల్లీ ఇక్కడ రూరల్ అనేది మనం 7th షెడ్యూల్ని చూసుకుంటే సాధారణంగా రూరల్ అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ఎవరికి వస్తుందండి? జనరల్గా స్టేట్ లిస్ట్. లిటరసీ అంటే ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. సో ఇక్కడ ఏదైతే స్టేట్ లిస్ట్లో వస్తుందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్గా ఒక స్కీమ్ తీసుకురావడానికి చాలా వరకు ఛాన్స్ ఉండదు. సో దీన్ని హోల్డ్లో పెట్టండి. దిస్ ఆప్షన్ పాస్ చేసి ఉంచండి. ప్రధానమంత్రి స్వాస్థ్య బీమా యోజన. స్వాస్థ్య బీమా యోజన అనేది ఇప్పటికి కూడా ఒక స్టేట్ అండి. ఇట్ ఈస్ హౌ టు ఎలిమినేట్ ఆప్షన్స్ అనేది ఆ స్కీమ్ ఏ సెక్టార్కి సంబంధించింది, అది పాలిటీకి ఎలా లింక్ అయి ఉంటుంది 7th షెడ్యూల్ డివిజన్ ఆఫ్ పవర్స్లో అనేది చెప్తున్నానండి. ఇది స్వాస్థ్య అంటే హెల్త్. హెల్త్ ఈజ్ కంప్లీట్లీ స్టేట్ లిస్ట్. ఇప్పటికి కూడా హెల్త్ అనేది మన స్టేట్ లిస్ట్లో ఉంది. సో ఇక్కడ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్గా రూల్స్ తెచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వెన్ వన్ నేషన్ వన్ స్కీమ్ అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే దీంట్లో అధికారం ఉంటుంది. అంటే యూనియన్ లిస్టు లేదా కాంకరెంట్ లిస్ట్ అయి ఉండాలి. ఇది కాకుండా రెసిడ్యువరీ పవర్స్ అన్న ఉండాలి. అంటే స్టేట్ లిస్ట్ ఉండకూడదు ఎక్కువ శాతం. సబలా అనేది ఇది యాక్చువల్లీ హోల్డ్లో పెట్టండి. ఇది కూడా దానికన్నా బెటర్ ఆప్షన్ ఉందేమో చూద్దామండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అన్నారు. ఇది యాక్చువల్లీ సార్ ఫసల్ అంటే అగ్రికల్చర్ అంటారు కదా, కాదు బీమా అండి, ఇన్సూరెన్స్. బీమా అనేది ఇన్సూరెన్స్ సెక్టర్. ఇది యాక్చువల్లీ కంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇది ఏంటి అంటే యాక్చువల్లీ ఇట్స్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్, అతిపెద్ద క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, వరల్డ్స్ లార్జెస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇది యూనిఫామిటీ కోసం, అంటే అక్రాస్ ఇండియాలో ఉన్న ఆల్ ఫార్మర్స్, టెనాంట్ ఫార్మర్స్, షేర్ క్రాపర్స్కి కూడా ఎలిజిబుల్ అయ్యేటట్లు యూనిఫామ్ విధంగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనిఫామ్ రేట్ ఆఫ్ ప్రీమియం అప్లికబుల్ అయ్యేటట్లు. ఎందుకు అంటే ఏదైనా రైతుకి, ఏదైనా ఫార్మర్కి క్రాప్ ఫెయిల్యూర్ అయితే వాళ్ళకు నష్టం జరగకుండా ఈ ఇన్సూరెన్స్ వచ్చేటట్లు. సో ఇట్ ఈజ్ ఏ యూనిఫామ్ స్కీమ్ అక్రాస్ ది నేషన్. యూనిఫామ్ అంటే వన్ నేషన్ వన్ స్కీమ్ విధంగా వచ్చిందండి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో మనకు ఆప్షన్స్ వేరేవి తెలియనప్పుడు హోల్డ్ ఇట్ అండ్ ఏదైతే మీకు మ్యాక్సిమం 90% అవకాశం ఉంటుందో అది ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ పీరియడ్ డిడ్ ఇండియా హ్యావ్ కంటిన్యూస్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్? సో ఇక్కడ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటే మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఒక దేశం ఇతర దేశాలతో జరిగే ఆర్థిక లావాదేవీలని BOP అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే యాక్చువల్లీ ఒక దేశం యొక్క ఆర్థిక లావాదేవీలు ఇతర అన్ని దేశాలతో జరిగే ఆర్థిక లావాదేవీలని ఒక బుక్లో రాస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. ఇందులో 2 అకౌంట్స్ ఉంటాయండి, కరెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అండ్ దెన్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో వీటిలో ఏమేమి ఉంటాయని నేను ఒక్కొక్కటి చెప్తాను అండి. ఇందులో ట్రేడ్ ఉంటుంది, ట్రేడ్, ఎక్స్పోర్ట్ ప్లస్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఈ 2 ఈ అకౌంట్లో రాస్తారు, డైలీ జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అండ్ దెన్ రెమిటాన్సెస్ అంటే ఇతర దేశాల నుంచి, ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉండి ఇండియాకి డబ్బులు పంపిస్తారు కదండి, దాన్ని రెమిటాన్స్ అని చెప్తారు. థర్డ్, ఏదైనా ఇంటర్నేషనల్ గ్రాంట్స్ వస్తే మనకు యునెస్కో లిస్ట్లో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్న వాటికి లేదా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ ఏదైనా ఇస్తే వాటిని మనం ఇక్కడ కరెంట్ అకౌంట్లో రాసుకుంటాం. మరి సార్ క్యాపిటల్ అకౌంట్లో ఏం రాస్తామంటే పెట్టుబడులు రాస్తామండి. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, థర్డ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్.
ఈసీబీ అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. కంపెనీస్ ఏమైనా బయట నుంచి కేవలం అప్పు తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటారు. వేరే దేశస్తులు వచ్చి మన వాళ్ళ దగ్గర షేర్స్ కొని బాండ్స్ కొని 10% వరకు కొంటే ఎఫ్పిఐ అంటారు. ఒక కంపెనీలో 10% వరకు షేర్ కొంటే దాన్ని ఎఫ్పిఐ లేదా ఎఫ్ఐఐ అంటారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 10% కన్నా ఎక్కువ కొంటే ఇన్ నార్మల్ కండిషన్స్ 10% కన్నా ఎక్కువ షేర్ కొంటే ఒక కంపెనీలో అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్లో భాగం తీసుకుంటే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పిలుస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతున్నారంటే ఈ కరెంట్ అకౌంట్ ఇండియాలో మనం ఇతర దేశాలతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తాం కదండి, మేజర్గా ఇందులో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి ప్లస్ రెమిటాన్సెస్ ఇవి కూడా ఉంటాయి. సో ఏ సంవత్సరంలో కరెంట్ అకౌంట్ ఏ కంటిన్యూస్ ఇయర్స్లో కరెంట్ అకౌంట్ ఇండియాలో సర్ప్లస్ ఉంది అని అడుగుతున్నారు. ఓన్లీ కరెంట్ అకౌంట్. యాక్చువల్లీ ఇది 2001, 2002, 2002, 2003, 2003 అండ్ 2004. 2001 to 4 కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. ఎందుకంటే అప్పుడే 1991 మనం ఎకానమీని ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చి లిబరలైజ్ చేసాము, గ్లోబలైజేషన్ చేసాము, పెట్టుబడులు రావడానికి రూల్స్ చాలా సడలించాము. కాబట్టి పెట్టుబడులు వచ్చి 2001 నుంచి 4 వరకు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1 to 4. కానీ దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్లో కరెంట్ అకౌంట్ అంటే విద్యుత్ అకౌంట్, విద్యుత్ ఖాతా అని పడింది కాబట్టి ఏపీఎస్సీ దాన్ని డిలీట్ చేసింది. బట్ ఇంగ్లీష్లో దిస్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్ అండ్ దిస్ ఆప్షన్ ఆల్సో రైట్. దీని యొక్క ట్రాన్స్లేషన్ కరెంట్ అకౌంట్ని తెలుగులో విద్యుత్ ఖాతా అని ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ డిలీట్ చేసింది. బట్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ దిస్ 2001 to 4 అండ్ ద డేటా ఆల్సో వెరిఫైడ్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో భారతదేశం ట్రెజరీ బిల్స్ ఇస్తుందండి. ట్రెజరీ బిల్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే భారతదేశం భారత గవర్నమెంట్ తనకు డబ్బులు కావాలి అనుకుంటుందో, అంటే ఫిజికల్ డెఫిసిట్ని లో బడ్జెట్ని బ్యాలెన్స్ చేయడానికి, గవర్నమెంట్ స్పెండింగ్ని ఈక్వేట్ చేయడానికి లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకోవడానికి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తుంది అండి. అందులో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్తాను. దెన్ వీ కమ్ టు వాట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్. జనరల్గా షార్ట్ టర్మ్ లోన్ కావాలంటే ట్రెజరీ బిల్స్ ఇస్తారు. లెస్ దాన్ 1 year, 1 సంవత్సరం కన్నా తక్కువ టైం పీరియడ్లో లోన్స్ కావాలంటే ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసింది గవర్నమెంట్. ట్రెజరీ బిల్స్ ఎలా ఇష్యూ చేస్తుంది అంటే ఈ బిల్స్ అంటే సింపుల్గా ఒక బాండ్ ఇస్తుంది. ఒక బాండ్ రాసి బాండ్ పైన మెచ్యూరిటీ డేట్ లేదా టైం ఉంటుంది ఇన్ని రోజులకి అని. ఆ టైం ఎట్లా అంటే ఎవరైతే దీని బాండ్ని కొంటారో వాళ్లకు ఆ కొన్న తర్వాత దీనిపైన ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బాండ్ 100 రూపీస్ బాండ్ అనుకోండి, దీన్ని డిస్కౌంట్ ప్రైస్కి సేల్ చేస్తుంది 90 రూపీస్కి. సో ది ట్రెజరీ బిల్స్ ఆర్ సోల్డ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. ట్రెజరీ బిల్స్ని డిస్కౌంటెడ్ ప్రైస్ దగ్గర సేల్ చేస్తారు. కానీ ఆ బాండ్ పైన 100 రూపీస్ రాసి ఉంటుంది, కానీ 90 రూపీస్ దగ్గర సేల్ చేస్తారు. ఎప్పుడైతే దీన్ని మెచ్యూరిటీ పీరియడ్ వస్తుందో, వాట్ ఎవర్ ద పీరియడ్, టైం పీరియడ్ నేను చెప్తాను, ఆ టైం పీరియడ్ ఎన్ని ఉంటుందంటే ఏదర్ 91 days, 182 days ఆర్ 364 days. ఈ 3 numbers ఉంటాయి. లెస్ దాన్ 1 year, 364 ఈజ్ లెస్ దాన్ 365 days. అందుకోసమే క్లియర్గా చెప్పాను లెస్ దాన్ 1 year టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్స్లో మనకు ఎలా ఉంటుందంటే ఈ ఎగ్జాంపుల్ పరంగా ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతుందో వీళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ 182 daysకి ఈ బాండ్ ఉంది, 90 రూపీస్కి కొన్నారు అంటే 100 రూపీస్ ఆన్ మెచ్యూరిటీ డేస్. 182 days తర్వాత హీ విల్ గెట్, ఎవరైతే బాండ్ కొన్నారో ఆయన 100 రూపీస్ తీసుకుంటారు. మరి ఆయనకేంటి లాభం అంటే ఆయన కొన్నది ఎంతకు 90కి, అమ్మింది ఎంతకు 100కి, అంటే గ్యాప్ 10 రూపీస్ ఈజ్ హిస్ ప్రాఫిట్. 10 రూపీస్ ఆయనకు ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ 10 ఈజ్ ప్రాఫిట్. సో ఈ విధంగా గవర్నమెంట్ డిఫరెంట్ టైం పీరియడ్లో లెస్ దాన్ 1 yearలో లోన్ తీసుకొని తిరిగి ఇచ్చేస్తే వాటిని మనం ట్రెజరీ బిల్స్ అంటాం. సార్ మరి వాట్ అబౌట్ ద లాంగ్ టర్మ్ అంటే వాటిని మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. జీసెక్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఐ విల్ టేక్ ది ఇప్పుడు జీసెక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ జనరలీ గ్రేటర్ దాన్ 1 year. సారీ, ఇది లెస్ దాన్ 1 year. నేను లెస్ దాన్ 1 year టైం. సో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ టైం గ్రేటర్ దాన్ 1 year. 1 year కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్, 1 year కన్నా ఎక్కువ లోన్ కావాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి
ఆ డబ్బులు తీసుకుని మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత వాటిని గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ 8% పర్ ఇయర్, 12% పర్ ఇయర్ ఆ విధంగా ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎవరైతే బాండ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకు. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అదే వాళ్ళకు ప్రాఫిట్. సో ఈ విధంగా గవర్నమెంట్ తన యొక్క డెఫిసిట్ బడ్జెట్ని ఫైనాన్స్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ట్రెజరీ బిల్స్ లేదా టీ బిల్స్ అంటారు వాటిని. టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ లేదా టీ బిల్స్ అంటారు. వీటి యొక్క టైం పీరియడ్ ఎంత అని అడిగారు. సో 3 స్లాట్స్ ఉన్నాయి, 91, 182, 364. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ట్రెజరీ బిల్స్ ఆర్ ఓన్లీ రిలీజ్ అండ్ ఓన్లీ గివెన్ బై యూనియన్ గవర్నమెంట్. ఓన్లీ బై కేంద్ర ప్రభుత్వం మాత్రమే ట్రెజరీ బిల్స్ ఇవ్వగలదు. అంటే దీని అర్థం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ట్రెజరీ బిల్స్ని ఇవ్వలేవు, కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఇష్యూ చేసి అప్పులు తీసుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే ట్రెజరీ బిల్స్ను ఇవ్వగలుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రెజరీ బిల్స్ ఆర్ సోల్డ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ వాట్ ఈస్ కాల్ అండ్ రీడీమ్డ్ అట్ ది వాట్ ఈస్ కాల్ ఫేస్ వాల్యూ అంటారు దీన్ని. ఏదైతే దీని మీద వాల్యూ ఉందో దాన్ని ఫేస్ వాల్యూ అంటారు. ఫేస్ వాల్యూ వాళ్ళకి వస్తుంది. ఓకే అండి, ఐ హోప్ యూ అండర్స్టాండ్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది బాజెల్ 3 ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇండియా అన్నారండి. ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ బాజెల్ అంటే ఏంటి. బాజెల్ కమిటీ అనేది ఒకటి ఉంది అండి. బాజెల్ కమిటీ ఈ బాజెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్కి ఒక రికమెండేటరీ సజెషన్స్ ఇస్తుంది. రికమెండేషన్స్ టు సెంట్రల్ బ్యాంక్స్. రికమెండేషన్ టు సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ కంట్రీస్. సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, నేషన్స్ అన్న ఒకటి, వేరియస్ నేషన్స్. సో ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ ఏంటండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఫర్ అవర్ ఇండియన్ కంటెక్స్ట్ ఇట్ గివ్స్ సజెషన్స్ టు ఆర్బీఐ. ఆర్బీఐకి సజెషన్స్ ఇస్తుంది, మీరు ఇది ఫాలో అవ్వండి, ఇంత రేషియో ఫాలో అవ్వండి, ఈ విధంగా ఫాలో అవ్వండి బ్యాంకింగ్ సెక్టార్ని అనే విధంగా సజెషన్స్ ఇస్తుంది. సరే మరి ఏం సజెషన్స్ ఇచ్చింది సార్ బాజెల్ అంటే, ఇప్పటికీ బాజెల్ రిపోర్ట్స్ 3 times ఇచ్చింది. బాజెల్ నామ్స్ అంటారు వాటిని. బాజెల్ నామ్స్ 1, బాజెల్ నామ్స్ 2, బాజెల్ నామ్స్ 3. ఇప్పుడు మనం బాజెల్ నామ్స్ 3 ఇంప్లిమెంటేషన్లో ఉంది. నౌ బాజెల్ నామ్స్ 3 ఆర్ ఇన్ ఫోర్స్. బాజెల్ నామ్ 3 ఆర్ ఇన్ ఫోర్స్. ఏం చెప్పింది అంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్కి 8% క్యాపిటల్ అడెక్వసీ రేషియో, CAR అంటారు. క్యాపిటల్ అడెక్వసీ రేషియో లేదా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అంటారు. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో ఈ విధంగా పిలుస్తారు. CAR అన్నా CRAR అన్నా ఒకటే అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఆర్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో అంటారు వీటిని. సో ఇది 8% ఉండాలి అని ఎవరు చెప్పారు, బాజెల్ కమిటీ. కానీ ఆర్బీఐ ఇండియాలో ఉన్న బ్యాంక్స్ 9% మెయింటైన్ చేయండి అని చెప్పింది. సో ది ఆర్బీఐ టార్గెట్ ఏంటి అంటే వి విల్ బి ఎహెడ్ ఆఫ్ ద వరల్డ్ టార్గెట్. వరల్డ్ యావరేజ్ 8% క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఉంటే మనం 9% పెట్టుకుందాము అని టార్గెట్ పెట్టుకుంది అండి. సో ఇట్ ఈస్ వాట్ అబౌట్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో గివెన్ బై ది బాజెల్ కమిటీ రికమెండేషన్ ఆర్బీఐ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఒక్కొక్కటి చూద్దామండి. మినిమం టైర్ 1 క్యాపిటల్ రేషియో షుడ్ బి 8%, కానీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అన్నారండి క్లియర్గా. యాక్చువల్లీ వరల్డ్ 8%, వరల్డ్ యావరేజ్ 8% ఉండాలి అని బాజెల్ కమిటీ చెప్పింది, కానీ ఇండియా టార్గెట్ ఎంత పెట్టింది అంటే 9%. సో ఇట్ ఈస్ రాంగ్ అండ్ నాట్ కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఇట్ ఈస్ అవర్ డైరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ అవర్ డైరెక్ట్ ఆన్సర్ అండి. 8% అనేది వరల్డ్ యావరేజ్కి, బట్ ఇండియా ఆర్బీఐ ఏం చెప్పింది అంటే 9% టార్గెట్ కావాలి అని చెప్పింది. సో if you want to complete video upon the Basel norm 1, 2, 3 and the terminology of CAR, CRAR, please make a comment. ఒక కామెంట్ పెట్టండి. నేను బ్యాంకింగ్ సెక్టార్ గురించి మరియు ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పిన ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ బిల్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, ప్రామిసరీ నోటు, డిబెంచర్స్, ఇవన్నీ వాటి గురించి కావాలన్నా కామెంట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
ఇన్ జనరల్ ఈజ్ ఎలిజిబుల్ యాజ్ ఏ బారోవర్ అండర్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇచ్చిన వాళ్ళు ఎవరు సాధారణంగా అప్పు తీసుకోవడానికి ఎలిజిబుల్? బారోవింగ్ అన్నారండి. ఎలిజిబుల్ యాజ్ ఏ బారోవర్ అంటే అప్పు తీసుకోవడానికి అర్హులు కలిగిన వాళ్ళు ఎవరు అని అడిగారు. సో హూ ఆర్ ఎలిజిబుల్ యాజ్ ఏ బారోవర్. యాక్చువల్లీ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మనకు ఎలా రన్ చేస్తుంది అంటే ఇట్ గివ్స్ లోన్స్ టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు అంటారు తెలుగులో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇది లోన్స్ ఇస్తుంది. లోన్స్ ఎలా ఇస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ డిస్కౌంటెడ్ ఇంట్రెస్ట్ రేట్. సార్ అంటే ఏంటి సార్ అంటే సాధారణంగా ఒక వ్యక్తి నేను వెళ్ళి బ్యాంక్లో లోన్ కావాలంటే 10%, 11% పర్ ఇయర్ అనుకోండి, 11% పర్ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అదే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెళ్ళి సార్ మాకు లోన్ కావాలి అని అడిగితే వాళ్ళకు ఈ 11% కాస్త 6% లేదా 5% కింద 5% ఇంట్రెస్ట్ రేట్తో అంటే 5% ఆ 6% వడ్డీతో డిస్కౌంటెడ్ వడ్డీ రేటుతో వాళ్ళకు లోన్స్ ఇస్తారు. దట్ ఈజ్ నోన్ యాజ్ డిస్కౌంటెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండర్ ది మిషన్ ఆఫ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇది అండి, ఇది ఎవరికి అంటే ఎస్పెషలీ ఫర్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్. 99% మనకు మన లాంగ్వేజ్లో లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పొదుపు సంఘాలు, పొదుపు గ్రూప్ అని చెప్తుంటారు కదండి, వాట్ దే ఆర్ కాల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇందులో క్లియర్గా మనం చూద్దామండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ నాన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్. ఇక్కడ ఉమెన్ అండి, నాట్ ఓన్లీ పర్టికులర్ బిలాంగింగ్ టు సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కాదు, ఏ ఉమెన్ గ్రూప్ అయినా ఓకే. ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జి, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. రిమైనింగ్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ అండ్ నాన్ ఎస్సీ ఎస్టీ మెన్కి అసలుకి ఎవరు ఇవ్వరండి. ఎనీ ఆఫ్ ది అబో అనే వేగ్ స్టేట్మెంట్. ఆల్ ఆఫ్ ది అబో అన్నా కరెక్టే, కానీ ఎనీ ఆఫ్ ది అబో అనేది 99% వేగ్ స్టేట్మెంట్ అండి. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. మోస్ట్లీ ద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆర్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1993 అని అడిగారు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ స్కీమ్ రిలేటెడ్ టు ఎకానమీ. ఒక స్కీమ్ లాంచ్ చేసి అందులో కింద ఇచ్చిన దేని గురించి అది హెల్ప్ అవుతుంది అని అడిగారండి. నేను చెప్తాను. నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ ఉమెన్ లాంచ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. నేషనల్ క్రెడిట్ ఫండ్ అనేది యాక్చువల్గా ఎవరికి అంటే టు గివ్ సపోర్ట్ టు అసెట్లెస్, టు గివ్ సపోర్ట్ అసెట్లెస్ ఉమెన్ కేటగిరీ. అసెట్లెస్ అంటే ఎటువంటి ఆస్తులు లేని ఉమెన్ పర్సన్స్, ఉమెన్ కేటగిరీ క్రెడిట్ ఇస్తారండి. సేమ్ క్రెడిట్ ఇస్తారు. దే విల్ గివ్ క్రెడిట్ టు దిస్ అసెట్లెస్ ఉమెన్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషలీ ఇన్ ది రూరల్ ఏరియాస్. క్రెడిట్ అంటే అప్పు అండి, లోన్ ఇవ్వటం సింపుల్గా. అండ్ దట్ లోన్ ఆల్సో విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఆల్మోస్ట్ వాట్ ఈస్ కాల్డ్ డిస్కౌంటెడ్ ఇంట్రెస్ట్ రేట్, ఆర్ ఇంకా చెప్పాలంటే నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ కూడా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 10 lakhs of rupees for having the agriculture produce or livestock, and you will be given the discount or refinance of 2 lakh rupees in return, and only you have to pay about the 8 lakhs at with some interest rate. సో ఆ విధంగా నాబార్డ్ హెల్ప్తో మీకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హెల్ప్తో రీఫైనాన్స్ చేయవచ్చు. మనం ఒక్కొక్కటి ఆప్షన్ చూద్దామండి. ఎంపవరింగ్ ఉమెన్ బై ప్రొవైడింగ్ మైక్రో ఫైనాన్స్. ఓకే, మైక్రో ఫైనాన్స్ అన్నారు, విల్ హోల్డ్ అప్ అన్ ఇట్. ఫైనాన్స్ అంటేనే డబ్బులు, మైక్రో ఓకే. రూరల్ పావర్టీ ఎరాడికేషన్, ఇది పావర్టీ కాదండి, బట్ అల్టిమేట్లీ పావర్టీ, బట్ డైరెక్ట్గా పావర్టీ ఎరాడికేషన్ కాదు. మేకింగ్ ఉమెన్ సెల్ఫ్ రిలయంట్ టు టేక్ పార్ట్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. డెసిషన్ మేకింగ్ అంటే పవర్ అండి. పవర్ అంటే ఇట్ ఈస్ లైక్ పొలిటికల్ రిజర్వేషన్. 1/3 వంతు వాట్ ఈస్ కాల్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం 1/3 వంతు వీళ్ళకి సీట్లు ఇచ్చాం కదండి, పంచాయత్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ కాల్ డిస్ట్రిక్ట్ పంచాయత్ లెవెల్లో 1/3 రిజర్వేషన్ ఇచ్చాము. దట్ ఈస్ వాట్ డెసిషన్ మేకింగ్ పవర్. నిర్ణయాలు తీసుకునే అధికారం అంటే రాజకీయ అధికారం ఇవ్వడం.
నాట్ ది ఎకనామిక్ పవర్. టు మీట్ ది అసెట్ నీడ్స్ ఆఫ్ పూర్ అండ్ అసెట్లెస్ ఉమెన్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే మనకు జనరల్గా అగ్రికల్చర్ కానీ అలైడ్ సెక్టార్స్ వాట్ ఈస్ కాల్డ్ డైరీ ఫార్మింగ్ కానీ ఫిషరీస్ కానీ అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్న వాళ్ళని ఇన్ఫార్మల్ సెక్టార్ అంటారు. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. టు మీట్ ది అసెట్ నీడ్స్ ఆఫ్ పూర్ అండ్ అసెట్లెస్ ఉమెన్. ఇక్కడ అసెట్ నీడ్స్ అంటే అసెట్ అంటే ఎవరికైతే డబ్బులు అవసరం ఉన్నాయో, అసెట్ లేకుండా అవసరం ఉన్నాయో వాళ్ళకు అని అర్థం అండి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఇందులో చాలా వరకు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ లిమిటెడ్ ఎక్స్టెంట్. ఎక్కడైతే కాన్సెప్ట్ ఉందో లైక్ వాట్ ఈస్ కాల్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ డిఫరెన్స్, అండ్ ఎక్కడైతే ట్రెజరీ బిల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ డిఫరెన్స్ ఉందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కీమ్స్ అబౌట్ ద స్కీమ్స్ యూ డోంట్ వరీ, స్కీమ్స్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక 6 years బ్యాక్ స్కీమ్స్ కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద స్కీమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ 2018. ఫోకస్ చేయండి, ఏవైతే జెన్యూన్ టాపిక్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయండి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం మళ్ళీ చేద్దాం. ప్లీజ్ మేక్ ఏ కామెంట్. థ్యాంక్ యూ.